ఎందుకని? బుద్ధిహీనముగా తిరగొద్దు. బుద్ధిహీనముగా తిరగొద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోతావు. అంటే మనకు జవాబు దొరికింది. కాలానికే ముందుగా చనిపోవటానికి కారణం ఏంటో దేవుడు చెప్తున్నాడు. అధికమైన దుర్మార్గపు పనులు చేయవద్దు. చేస్తే నీ కాలమునకు ముందే నువ్వు చనిపోతావు. దుర్మార్గపు పనులు చేయవద్దయ్యా అని దేవుడు చెప్తున్నాడు. రెండవదిగా ఏం చెప్తున్నాడు? బుద్ధిహీనముగా తిరగొద్దు. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుతుందు అని ఇందాక పాటలో విన్నాం ఈ మాట. ఎంతకాలం బుద్ధిహీనంగా తిరుగుతావు, వ్యసనపరుడువై తిరుగుతావు అని దేవుని వాక్యము మనం పాట కదా అని వింటున్నాం, కానీ దానిలో దేవుని మాట ఉందనే విషయాన్ని గ్రహించడంలే. ఈరోజు ప్రభు చెబుతున్నాడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో, దుర్మార్గపు పనులు అధికముగా చెయ్యకుము, బుద్ధిహీనంగా తిరగొద్దు, నీ కాలానికి ముందు నువ్వెందుకు చనిపోతావు. అంటే బుద్ధిహీనులు కాలానికి ముందే చనిపోతారట. దుర్మార్గ పనులు చేసేవాళ్ళు కూడా ఎక్కువ కాలం ఉండరంట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంతకీ నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, మంచి పనులు చేస్తున్నావా? ఇంకా కొంతకాలం జీవిస్తావు, ఇంకో కాలం జీవిస్తావు. మంచి పనులలో నువ్వు ఎక్కువ కాలం జీవించే మాట ఏదైనా ఉన్నదంటే దేవుడు సెలవిస్తున్నాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, ప్రేమించుము. తారి ఆడినే తోన్ జనజుగం బాపేనే తూగినక ప్రేమించేస్తో తార ఆయుష్కాలం పెంచుచుకునుకో దేవు. అంటే తల్లిదండ్రులను మనం ప్రేమిస్తే, తల్లిదండ్రులను హింసించకుండా, తల్లిదండ్రులను దుఃఖపెట్టకుండా మంచిగా గనుక చూసుకుంటే 10 కాలాలు ఇంకా మనం బ్రతుకుతాం. ఇంకా కొన్ని సంవత్సరాలు ఇంకా మనం బ్రతుకుతాం. కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమిస్తే నీ ఆయుష్కాలం నేను పెంచుతా. ఎవరు తల్లిదండ్రులను ప్రేమించని వారంటే బుద్ధిహీనులు. బుద్ధి లేని వాళ్ళు తల్లిదండ్రులని ప్రేమించరు. అందుకే ఎక్కువ కాలం వాళ్ళు బ్రతకరు. ఇంకొకటి చెప్తున్నాడు, దుర్మార్గపు పనులు చేయవారు, ఎక్కువగా దుర్మార్గపు పనులు చేయవారు ఎక్కువ కాలం బ్రతకరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీ తల్లిదండ్రులను నువ్వు దూషిస్తున్నావేమో, తారి యాడి బాపేరు వాతనమానదు తుమారి యాడి బాపేనే రవాడ్ రోచిగాంకో రవాడ్ రేచోగాంకో జాగ్రత్త. తమ ఎక్కువ దాడి పంచో నీకని కేరొచ్చు దేవు. తమరి యాడి బాపేనే ఎక్కువ దాడతాం ప్రేమించొద్దు, ఎక్కువగా తమ దేవు ఆయుష్కాలం దచ్చకని కేరొచ్చు. హల్లెలూయా. ఏమా అప్పుడే బాగు కోర్రోజుకొని దేవు, అప్పుడే మేలు కోర్రోజుకొని దేవు, అప్పుడు నేను ఆచ్చో కర్రోజుకొని దేవు కాంకి రోజుకంకతో తారి యాడి బాపేనే ప్రేమించు. బుద్ధిహీనంగా చాలమతో, ఎక్కువగా ద్రోహ కార్యాల కర్మతో, చెడు కార్యాల కర్మతో దుర్మార్గపు పనులు చేయవద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డానియేల్ గారిని ఇక్కడ డయాస్ దగ్గరికి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మా దేవుకే రుజుగా వాత దుర్మార్గపు పనులు చేయవాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు. చెప్పాలి, దుర్మార్గపు పనులు చేయవాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు. బుద్ధిహీనంగా తిరిగేవాళ్ళు కూడా ఎక్కువ కాలం బ్రతకరు. తల్లిదండ్రులను ప్రేమించని వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకరు. ఈ 3 విషయాలు ఈరోజు మనకి దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 33 నుంచి 36 వరకు నేను చదువుతాను. ఇంకా ఎక్కువ కాలం బ్రతకని వాళ్ళు గురించి ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కువ రోజులు బ్రతకాలంటే ఏం చేయాలి చెప్పండి? విన్న మాటలను బట్టి చెప్పండి. దుర్మార్గపు పనులు చేయకూడదు, బుద్ధిహీనంగా తిరగకూడదు, తల్లిదండ్రులను ఏం చేయాలి? ప్రేమించాలి. అంటే వాళ్ళ మాటలు వినాలి, వాళ్ళని ఏడిపించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథమే ఆ దేవుకి రోజు, కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. కొంతమంది గచ్చా మా చదువుకొని చెడు కార్యాలే, చెడు వ్యసనాలేనే తీర్చలేను గత అని ఉపాయంగా నటించరేచగచ్చే. నీలో ఉన్న పాపపు కోరికలను నువ్వు తీర్చుకొనడానికి ఎంతో ఉపాయంగా నటించుచున్నావు. అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పుతున్నావు. तार कोरिका तीर्चले सारू तू कत्तजारीची तू कत्तजारोची इनको तो चेडू काम करे वाले नहीं
ಜಾರಿಚಿ ಜಾರೋಚಿಗೆ ತಾನಿ ದೇವ್ ಕೆರొచ్చే అచ్చక విషయం కెరొచ్చే మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కోయి దగ్గర కొని మనకం తూకెళ్ళరొచ్చి కానీ దేవుని కాంతికారొచ్చు మనకే తార్ లతవడాపల లోయిర్ మరకాతికారొచ్చు పాపపు మరకలు కనబడుతున్నాయి అంటున్నాడు. ఎవరు చూడట్లేదు, ఎవరికి నా కనబడట్లేదు, నన్ను ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు. ఆకాశము నుండి చూచుచున్న దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన దృష్టిలో ఏం కనబడుతుందని తెలుసా? నువ్వు ఏ చిన్న పాపము చేసినా అది ఆయనకు కనబడతా ఉంది. ఆయనకు మరుగైనది ఏది లేదు. ఓన దకాయనించుకొని కాంచేయి తు కత్ర తు కుణసో కామ్ करती ఓన దేవ్ పరిశీలన करतानी దేకరొచ్చే. హల్లెలూయా. నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది, కన్నములలోనే కాదు గాని నీ బట్టల మీదను కనబడుచున్నది. కన్నములలోనే కాదు గాని నీ బట్ట చెంగుల మీద కనబడుతుంది. ఏంటది? నీవు చేసిన చెడు కార్యాలు, నువ్వు చేసిన పాపపు కార్యాలు దేవుని దృష్టిలో కనబడుతున్నాయి. హల్లెలూయా. ఆయనను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయింది అని నీవు చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చెయ్యలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. యేసు ప్రభువును నమ్మలిదో మే, యేసు ప్రభువును మన నమ్మలిది మా కుణసి పాప మన మానం చేయాడి, పాప కరేరు మన మానం చేయి కనుక తాని జనాలే మాతూ కేలరిచి కేలరుచి పని తార రహస్యమైన ఎరిగిన దేవుడు పైనున్నాడు. ఓనే సమస్తం ధికారోచకచ్చే అప్పుడు కాయ్ కాయ్ కామ్ కరాందుకు వస్తే మొత్తం దేవేనే ధికార ఓర్తి కోయి తప్పిసలేవంగాయని దేవేతి కోయి తప్పించలేరువంగాయని. ఆజ్ రాత అప్పుడు అంశం ఖాయం, కాలమునకు ముందు నువ్వేలా చనిపోతావు. दाड़ आओ को जर आंगे तू कसन मर जाची रे, दाड़ आओ को जर आंगे तू कसन मर जाची भाई कन देव के रोच. हल्लेलुया. दाड़ आओ को जर आंगे तू मर जाने कारणाल से काई वो कारण गतो तार याडी बापेन तू समोर देखरो कोनी देखरी कोनी చెడు కాం భూల్రి కోని బుద్ధిహీనంగా ప్రవర్తించరొచ్చి తాని దేవుకి వచ్చే. హల్లెలూయా. అజే కాంతి దేఖతో దేవుని మార్గములలో నుండి తప్పిపోతున్న ప్రజలను గురించి ప్రవక్త అయిన యెహెజ్కేలు కాలంలో దేవుడు ఏమన్నాడో చూద్దాం. యెహెజ్కేలు కచ్చుకొని ఒక ప్రవక్త దేవేర్ దాసు ఓర్ కాలమే ఆగచ్చే దేవేర్ మార్గమే ఆతి తప్పజాతాని ప్రవర్తించరేగచ్చే, దేవేర్ డర్ చేంజు ప్రవర్తించరేగచ్చే. నిజంగా వస్తే దేవేర్ని నమిలి తెచ్చుకోవచ్చు, పని నమిలి దేక నామదుల పని ముందు కార్యాలయం మాత్రం చూడేకొని భూల్రేకొని జన దేవేర్ దాసుడు కాయకనుకో యెహెజ్కేలు కాయకనుకో కచ్చుకొని దేక ఏమన్నాడో చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నీవు చూచితివే యూదావారు ఇక్కడ ఇట్టి హేయక్రియలు జరిగించుట చాలదా, వారు దేశమును బలత్కారంతో నింపుచు నాకు కోపం పుట్టిస్తున్నారు, తీగే ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టిస్తున్నారు. కాబట్టి కటాక్షము లేకుండా కనికరము చూపకుండా నేను నా క్రోధమును అంటే నా కోపమును వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపను. కాంకెరోచా మార్ బేటీకను మక్కేల్దో మార్ బేటాకను కేల్దో మన సంతోష పెట్టియగన మక్కేల్దో నన్ను సంతోష పెడతారని నేను అనుకున్నాను, నన్ను సంతోష పెడుతుంది అని అనుకున్నాను. నా కుమార్తె నా విశ్వాసులు నా బిడ్డలు అని నేను అనుకున్నాను. కానీ వారు ఎలా ఉన్నారంటే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నేను ఒకటి చేయదలుచుకున్నా, నా కోపము మండుతుంది, వారి మీద నా క్రోధము తీర్చుకుంటాను. వారు ప్రార్థన చేసినా కూడా నేను వారి ప్రార్థన నేను వినను. వేషధారులు కత్రా ప్రార్థన करती देव सामलेनी కన్నయ్య సామలేని కన్నా సామల మాలోకే ముందు పాపాలని ఓ గుర్తిస్తాని పశ్చాత్తాపడతాని చి కత్రా హఫ్తా బాపు మమ్ తోన ప్రార్థన కరేసదా మార్ దల్ ధైర్యం మన సాలరకొని అప్పుడు ఘోరంగా మారు బ్రతుకేగి ఏ బ్రతుకు మంచి అని బాపు మన ఆత్మ బ్రతుకుద్దాయి మన చెడి భులా బాపు
मने చెడి భూలా कितानी देव पर आधार पड़ता है, देव प्रार्थना करो तो अपने मनस्సు మార్చేవాడు దేవుడు. హల్లెలూయా. కుణసో విషయమే అయితే ఏ విషయంలో అయితే మనం మాన్పించు ప్రభువా అని ప్రార్థన చేశామో ఆ విషయాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోకూడదు. ఏ విషయంలో పశ్చాత్తాపపడ్డామో ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఈ చెడి భులా బాపు కనుక తాని అప్పుడు ప్రార్థన కర్రేజుకోను అప్పాణ పలని వచ్చాడు అప్పుడు హరితలాలేచి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. దేవుడు అంటున్నాడు, ఎంత ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు. అంటే దేవుని దృష్టిలో ఎంత భ్రష్టురాలమైపోయావో, నువ్వు ఎంత భ్రష్టుడవైపోయావో దీన్ని బట్టి అర్థమవుతుంది. భ్రష్టులేరు ప్రార్థన దేవ్ అసలు సామలేని. ఇంతకీ భ్రష్టత్వం కొత్త కాయం. అమ్మా, భ్రష్టత్వం అంటే తెలుసు కదా మనకి. తెలిసిన వాళ్ళు మీ చేతులు ఎత్తుతారా? భ్రష్టత్వం కతో కత్రాక కతి భూలేని వాత వేయబడిన మనస్సాక్షి. సామలాత్రావరికి డల్ 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 రోగురాయి. సామలాత్రావరికి मंदिर में छोड़न भारत दगरगे कतो थेर अत्यर भूलत जाओ. देवर वाते रेनी दले मा देवर डर असलज रेनी कत्रा गति ऊज बतुकु मुंदरो असे की उन्हें देव कांके रुचकतो భ్రష్టులారా అన్నాడు దేవుడు. ఏమన్నాడమ్మా? భ్రష్టులారా. జాగ్రత్త, ఇది చాలా భయంకరం. భ్రష్టత్వంలో కనుక పడిపోతే ఇంక మనల్ని ఎవరు బాగు చేయలేరు, ఆ తండ్రి అయిన దేవుడు తప్ప. అందుకనే ఇర్మియా కాలంలో దేవుడు మాట్లాడాడు, భ్రష్టులైన బిడ్డలారా రండి, నేను మీలో నుండి భ్రష్టత్వాన్ని తొలగిస్తా కోదేవు. అయినా వాళ్ళు భ్రష్టత్వం నుంచి మాత్రం రాలేదండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఎంత ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడంటే దేవుని దృష్టిలో భ్రష్టులైపోయారన్నమాట. నీ పరిస్థితి ఎలాగుంది? तार परिस्थिति कौन से कतरा हफ्ता कति अत सामने रो भूल जा रो फरेन वोज काम इन करे रो फरेन आन प्रार्थना करे रो क्षमित बापू गुन के रो फरेन वोज काम करे रो हनु छकतार ब्रतुकु అయితే ఎక్కువ దాడి పనిచేసి నీతో ఈ విషయం వాళ్ళం కర్లే. అదే చెప్తున్నాడు, బుద్ధిహీనులు ఇలాంటి పనులు చేస్తారు. బుద్ధిహీనులు బ్రతుకుతారా? ఎక్కువ కాలం బ్రతకరు. కాబట్టి దేవా ఏ భక్తిదార్ ఎక్సే और नाम दावीद महाराज काय को मालूम है बापू मन आचो बुद्धि दय ప్రభువా నాకు మంచి బుద్ధి దయచేయమని ప్రార్థన చేశాడండి. ఈరోజు మనం కూడా అదే రీతిగా ప్రభువును ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు మంచి బుద్ధి పుట్టించు ప్రభువా. कोई देख रहे कोनी मैं कुणसी पाप मन मालूम चाहिए कनके ताने केलोते आकाश में आती देख रोज देवेर दृष्टिया तार ब्रतुकु कुछ होता परीक्षा कर ले. హల్లెలూయా. చూస్తున్నాడమ్మా నిన్ను చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా చీకట్లో చేసినానని నన్నెవ్వరు చూడలేదని చీకట్లో చేసినానని నన్నెవ్వరు చూస్తారని చూచినా నాకేమని ఎవరేమి చేస్తారని చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని భయమసలే లేకున్నావా భయమసలే లేకున్నావా చెడ్డ పనులు చేస్తున్నావా చూస్తున్నాడమ్మా నిన్ను చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా నువ్వు చేసే తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా విదేశాల్లో ఉన్నానని చాలా తెలివైన దాన్నని విదేశాల్లో ఉన్నానని చాలా తెలివైన వాణ్ణని అధికారాలు ఉన్నాయని ఏ చేస్తే చెల్లుతుందని అధికారాలు
ఏం చేసిన చెల్లుతుందని భయమసలు లేకున్నావా? విర్రవీగుతున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? చూస్తున్నాడయ్యా, నిన్ను చూస్తున్నాడయ్యా. తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడయ్యా. తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడయ్యా. దేవుని వాక్యం విన్నాగాని నాకు మాత్రం కానే కాదని, యేసు వాక్యం విన్నాగాని నాకు మాత్రం కానే కాదని, ఇప్పుడే తొందరేమని ఎప్పుడైనా చూడొచ్చులేనని, ఇప్పుడే తొందరేమని ఎప్పుడైనా చూడొచ్చులేనని భయమసలు లేకున్నా. వాయిదాలు వేస్తున్నావా? చక్క పనులు చేస్తున్నావా? చూస్తున్నాడయ్యా, నిన్ను చూస్తున్నాడయ్యా. ఆమేన్. నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడయ్యా. నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. హల్లెలూయా. ఆయన అన్నిటినీ చూచుచున్న దేవుడు. యాకోబు రాసిన పత్రిక 1:21-22 ఈ వాత్సాయి ఏమనుంది? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవర్ వాతేన అంగీకరించో. देवर वातेन तमार दल्लेमा मन्नेमा घालो कसनकतो कल्मषमेतीतమైన బార్ కాడేవాళ్ళో దేవేరు వాక్యం. విర్రవీగుచున్న దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడేది దేవుని మాట. లోపల నాటబడనివ్వండి, మీ హృదయంలో దేవుని మాటలను లోపల నాటబడనివ్వండి. ఆ మాటలు, దేవుని మాటలు నీ ఆత్మలను రక్షిస్తుంది, మీ ఆత్మను కాపాడుతుంది. హల్లెలూయా. ఆత్మను కాపాడుతుంది. మనం శరీరాలను కాపాడుకుంటున్నాం, ఏ చిన్న దెబ్బ తగలకుండా కాపాడుకుంటున్నాం. పొట్టకు ఆకలైతే కడుపు నింపుకోవడానికి వెంటనే ఎంతో తహతహలాడతాం. దప్పికైతే ఈ శరీరానికి నీళ్ళ కోసం పరిగెడతాం. ప్రతి విషయంలో కూడా ఈ జానుడి పొట్ట కోసమే మనం ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం. ఏనాడైనా నీ లోపల ఉన్న ఆత్మ కొరకు నువ్వేమైనా ఆలోచన చేసావా? आत्मा गुరించి कన్నా ఆలోచన కిదేక భియా वो आत्मा जिनका अपने मान नहीं तो अपने बंसानी का विषय सेना मालन చెందుకో కూర్చోయమా. ప్రతి ఒక్కరికి తెలుసు ఆత్మ గినక లోపల లేకపోతే మనిషి చచ్చిన శవం. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మిగిలేది శవమే కదా. కానీ శవమై మిగిలిపోయే ఈ శరీరాన్ని గురించి ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం మనం, కానీ లోపల ఉన్న ఆత్మ కొరకు ఆలోచన చేయట్లేదు. కానీ ఈ రాత్రి ప్రభు చెబుతున్నాడు, దేవుని వాక్యము మీ లోపల నాటబడితే మీ ఆత్మలను కాపాడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆత్మలను కాపాడేది దేవుని మాట. దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళేది కూడా దేవుని మాటే. ఈ ఆత్మను దేవుని దగ్గరకు నడిపించేది దేవుని మాట. ఈ శరీరాన్ని మట్టిలో కలిపేది ఏంటిది? ఆహారము. మనం తినేటటువంటి భూ సంబంధమైన ఆహారము. ఆత్మీయ సంబంధమైన ఆహారం అనేది దేవుని మాట. భూ సంబంధమైన ఆహారం అనేది మన కంటికి కనబడుచున్న చెట్లు, ఫలాలు, వాటినన్నింటినీ మనం భుజించేది. హల్లెలూయా. శరీరాన్ని పోషించుకోవడం కాదు, కానీ ఆత్మను రక్షించుకోవడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. హవే బాపు दिखाई को आत्मा ने अपन कापाड़े तो अपने आंखी दिखाई नहीं पड़ी वाक्यों कानेती साम्राज्य अपने मालवे जाओ से कानिपिंचनी वाक्यमु कानिपिंचनी आत्मकु बलम. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు వినుమాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారంగా ప్రవర్తించువారై ఉండండి. देवर वाक्य प्रकार पंचे प्रयत्न करो.
సామర్థాన్ని చూడదముతో విని విడిచిపెట్టు వారిగా మీరు ఉండొద్దు. దేవుని వాక్యమును విన్న వెంటనే హృదయంలో భద్రం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం విన్న తర్వాత బయటికి వెళ్ళగానే వాక్యాన్ని మర్చిపోవద్దు. ఈరోజు దేవుడు ఏ మాటలు మాట్లాడాడు, ఏ వాక్యం నాతో ఈరోజు దేవుడు మాట్లాడాడు. కాలానికి ముందే నువ్వెందుకు చనిపోతావు అనే అంశంతోనే కదా. కాలానికి ముందే చనిపోయేది ఎవరు అనంటే బుద్ధిహీనంగా ప్రవర్తించేవారు, ఎక్కువగా దుర్మార్గపు పనులు చేసేవాళ్ళు, తల్లిదండ్రులను లెక్క చేయని వారు, వీరే కదా ముందుగా కాలానికి ముందు చనిపోయేది అని ప్రభు చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాటలకు లోబడకుండా, ఆయన హెచ్చరికలకు లోబడకుండా, ఆయన గద్దింపులకు గనుక లోబడకుండా ఉంటే తస్మాత్ జాగ్రత్త సుమా. దేవుడు దేవుడే, నరుడు నరుడే. దేవాజ్ నరజ్. నరులు మనం క్రిందున్నాము, దేవుడు అందరికంటే అన్నిటికంటే పైనున్నవాడు. పైనున్న వారికే కనబడుతుంది కానీ కింద ఉన్న వారికి కనబడదు. అది జగమెరిగిన సత్యం. పైన దేవుడున్నాడు, ఆయన అన్నీ చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నరులందరూ దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి. లేకపోతే ఏం జరుగుతుందో చూద్దామా? దేవునికి లోబడకుండా, దేవునికి భయపడకుండా ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 33-34 వచనం. దేవేన లై లోబడజు దేవతి నై చమకజుగుని కారతో కాంచరగచ్చుకో దేవుకి వస్తే ద్రాక్ష చెట్లు పిందెలు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును. ద్రాక్ష చెట్టు పిందెలైన झड़कार दजू देव मनिक्यान सेन काय करायचं झड़कार दच कुणसो मनिक्याने देवेर वातेने लोबडेनी जे मनिक्याव नाही. देवेर डर चेंज इष्टानुसाరంగా चाले जे मनिक्याव नाही. చెడి కార్యాలయమా डुबन रजे ఉన్నాయి. దేవు కాంకరచగత ద్రాక్ష పండ్లు రాల్చినట్లుగా రాల్చేస్తాడంట. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. భక్తిహీనుల కుటుంబాలు నిస్సంతువగును. నిస్సంతువుతో అర్థం కాయ మానవుతమేనా? నిస్సంతువు సంతానము లేకుండా ఉండటం. నిస్సంతువుతో కాయడి సంతానం. భక్తిహీనులు అంటే దేవుణ్ణి దూషించేవారు. భక్తిహీనులు అంటే దేవుడంటే ఏమండి తిరగబడేవారు. భక్తిహీనుడంటే పాపములో ఉన్నవాళ్ళు. వారి కుటుంబం అంట, కుటుంబములో పిల్లలు ఉన్నా బిడ్డలున్నా సంతానం ఉన్నా ఆ సంతానాన్ని దేవుడు తీసేస్తాడంట. అప్పుడేమైపోద్ది? నిస్సంతువు అయిపోతారు. అంటే సంతానం లేనివారు అన్నమాట. నిస్సంతువుతో అర్థం కాయం సంతానము లేనివారు. ప్రతి దిశదా అప్పుడు సేవను మాలం కర్లేను. నిస్సంతువుతో కాయంకతో సంతానము లేని వాళ్ళని ఏమంటారు? నిస్సంతువు అంటారు. ఇంకొక మాట మనకు వాడుక భాషలో ఏమంటారు? గొడ్డు అంటాం. అవునా అందా కాదా? గొడ్డు బోతులు అంటాం. పిల్లలు ఉండి కూడా నిస్సంతువు కనుక అయిపోయే కుటుంబాలు ఏదైనా ఉన్నదంటే అది భక్తిహీనపు కుటుంబాలు. దేవేరు డర్ చేంజుకో కుటుంబాలు నిలిచేనికచ్చాయి. కాబట్టి అప్పుడు సేవే దేవేరు డర్ కలగని రా. యోబు గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనమే ఈ వాచే. వారు అకాలముగా ఒక్క నిమిషంలో నిర్మూలమైరి, వారి పునాదులు జలప్రవాహం వలె కొట్టుకొని పోయాను. दिखावजू दिखातानी नाश वे जागचे. वो खबर सामळते का सामळ जेवण आश्चर्य लागचे. ये मनी आश्चर्य असत తెలుసా? अरे अब्बाला दिटोर वर में अब्बस दिटोर वर में योगो काय त्रमाज योगो काय मरुगो काय कातको खबर आपण सामळाचा కేర్ గురించి మాలం काय భక్తిహీనుల కుటుంబాల కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ఒక్క నిమిషంలోనే కాలము ముగిస్తారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలకాలం మనం బ్రతకాలంటే, కొన్ని రోజులు ఈ భూమి మీద మనం బ్రతికి బట్టలు కట్టాలంటే దేవుని భయం కలిగి ప్రవర్తించాలి. హల్లెలూయా. దేవేరు डर करके आपण रातो केले और विश्वास प्रकाరంగా और वाक्य प्रकाరంగా आपण चाला केले नित्य जीवन कजगोन हरिया बाग का परलोकమైన आपण गोरेमा ఉదే పరలోక రాజ్యమైన आपण దాచ దేవ్. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది వయసు కాకముందే, ముసలితనము రాకముందే, యవన కాలం ముందే చనిపోతా ఉన్నారే.
నీకు భయం కలుగుటలేదా? తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ఎలాగూ నీవు భయపడలేదు. కనీసం నిన్ను సృష్టించిన దేవునికి కూడా నీవు భయపడవా? ఇకనైనా దేవునికి భయపడవయ్యా. ఇకనైనా దేవునికి భయపడమని ప్రేమతో బ్రతిమాలుకుంటున్నా. దేవెర్డర్ కలిగిన చాలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనస్సు పొంది, అనగా మనసును మార్చుకొని దేవుని వైపుకు తిరుగు. దేవుణ్ణి మహిమపరచు. మారు మనసు పొంతాని ఛీ మారు బ్రతుకుమా అత్రా దాడమా ఆచो कन्नाई किराए कोनी अपेती में आचो किरावणो से चढ़ी भूल जावणो తాగుడు భూల్ జావణం వ్యసనం భూల్ జావణం ఏకిన దూషించారు భూల్ జావణం సకల విధములైన చెడుతనం అంతా నేను విడిచిపెట్టాలి అని తీర్మానం చేసుకో. మనసును మార్చుకో. దేవుణ్ణి మహింపరచు. నువ్వు మనసు మార్చుకుంటే దేవుడిని నువ్వు మహింపరుస్తావు. హల్లెలూయా. తప్పుడు పనులు చేస్తున్న హేరోదు రాజు చెడ్డ పనులు చేస్తున్నప్పుడు నీతిమంతుడైన యోహాను చెడ్డ పనులు చేస్తున్న హేరోదు రాజును పట్టుకొని, ఇది నీకు తగదు, మీ అన్న బ్రతికి ఉంటుండగానే మీ అన్నయ్య భార్యను అనగా నీ వదినమ్మను నీవు ఉంచుకుంటావా అని హెచ్చరించాడు. మాలాగుతమేనే हेरोद कजुगन एक राज रहे वो राज कांकी दोगतो और भिया बंसन रेतु भोजायन रकालिदವು కన్నైతే ఈ విషయం పరిశుద్ధుడైన యోహానేనే దేవెన్ నమలిదుగోన్ యోహానేనే మాలవికో జాతానిన్ దైహుబ్రే జాతానికో ఒకసారి రాజా తోని తగ్గకరి तार भिया मरोज कोनी बंसन रेतु तार भोजायन रकालेरो कत्रावरकी करेक्ट कत्रावरकी न्यायमी केतानी निलदीसन पूछोकचे निलदीसन पूछोजना कायगी मालम का ఇది దేవుని దృష్టికి పాపము కాదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? మానుకో అని హెచ్చరించాడు. ఆ హెచ్చరికను లెక్క చేయలేదు. మనసును మార్చుకొని దేవుణ్ణి మహిమపరచను లేదు. సరిగదా? హెచ్చరించినటువంటి ఆ నీతిమంతుడైన యోహాను గారి యొక్క తలను నరికి చంపించేశాడు. ఆచ్చవాతే కచనే పగా घाले आजरदाड़ू मांदवाटे भूल रहा कि कतो पापे जरा उंदुनाई हेरोद राजन ईचको तू पाप कर रोची तार भजान रखाले तानी तू पाप कर रोची वो कार्य तू भूल जाओ के तानी कोते वो नीति वाते ने वो हेच्चरिका ने सामर तानी सिद्धा पगा घालिदो अत्र जनामा तू मन हनुकसके पाप कर रोजना कर्मद बापू तू चादाड़ बंसनु को तो नीति मा चालकन को तप्पु काई सकेमा ओन झल्लेतानी ओन मारना खजेतानी मन मनसुमा पगा साधिंचजेतानी गचबरितो कोनी आज दाड़ हनुचे यथार्थवादी लोक विरोधी यथार्थंगा वाते करे वाळ्ळु लोकमेने विरोधंगा दिखावगचे లోకము తన వారిని స్నేహిస్తుంది లోకమే చాలేవాడు లోకమైన పక్కోయి ప్రేమించగత డైకరకచే తాగుబోతువాడి ఆ తాగుబోతువాడి అనే కత్ర పెనవేసలకుతో సారిను मोळ्ली खराजू अलमला कचवू पा उंदर जोड़ा चालू करत ना तो हाथ हाथ घालन चालू कर देखणो ओडी पड़े ऊ जाओ तो ई क्यांचा ओडी पड़े ऊ जाओ तो ऊ क्यांचा बा काय स्नेहम को उंदरो लोकपु स्नेहम కానీ యథార్థంగా మాట్లాడేవాడు లోకానికి విరోధంగానే ఉంటాడు. యథార్థంగా మాట్లాడిన యోహాను తలను నరికేదాకా కూడా ఊరుకోలేదండి. వాడు దుష్టుడు, దుష్టమైనటువంటి పనులు చేసేటటువంటి వాడు. రాజు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వాడు చెడ్డ పనులు చేస్తున్నాడు. ఆకాశం నుండి చూడట్లేదా దేవుడు? చూసిన దేవుడు హేరోదును ఏం జరిగించాడో చూద్దాం. అది కూడా చూద్దాం. దీటోజుకొని దేవ్ आजो खजाने पगा घाले तानी मराना कोजु राज और दृष्टि में देवर दृष्टि राजन काय జరిగి को देखा आपण ఏం జరిగింది చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజున ఇదే హేరోదు మహారాజు ఆచసాములపై ఇదే హేరోదు మహారాజు కుడుసో హేరోదు యోహానేర్ మాతేన కటాయజుగోను హేరోదు రాజు एक मोठो सो मीटिंग घाली दो कचे काय घाली दो भाई చెప్పాలి. ఏం పెట్టుకున్నాడమ్మా? అటేం చూస్తున్నారు మీరు? ఏం చూస్తున్నారమ్మా? వాక్యం వినండి. హేరోదు రాజు నీతిమంతుడైన యోహానును తలను నరికించిన ఆ హేరోదు రాజు ఒకరోజు మీటింగ్ పెట్టుకున్నాడు.
ఏం పెట్టుకున్నాడమ్మా? सभा खाली दोकच आहे. ओ सभामा నీతి కబుర్లు కేరొకచ కుణసో కబుర్లు కేరో నీతి కబుర్లు చెప్తున్నాడు. ఆకాశం నుండి దేవుడు చూశాడు. ఈ నీతి కబుర్లు వింటున్న వారందరూ ఏమన్నారంటే, అబ్బా ఆజర్ దాడో రాజ్ కోచుకోం వాతే కాయి వాతేర బాపు, అసలు మనిక్యారు వాతే కోన్ రా దేవేర్ వాతవో, అసలు దేవ झुबरेतानिको ఊ హేరోదు రాజుకోని ఓ మా దేవుకో తాని సే పొగడ్రేగచోనే. ఆ రాజు కాదురా, ఆయన దేవుడు అన్నంతగా మాట్లాడుతున్నాడంట. ఎవరైనా కోణువు? హేరోదు రాజు. तू देवजरा बापू कन धोकरे कहतो ना जना और परिस्थिति कुर मानोगे मारवातम सेवन मानो मजदेव का जुरा कच वरवाते उज मार सरी कोरी देव तो काय करतो मानोगे निजंगा केरोचु बा तू कौन रे देवजरा तारी आंसर कौन तू देवजरा कन कुणी काकेले मग कतरा के वालो रे और पात्रगा मन हुब्र काड मेलोचे और वाते म केरोचु तप्पा ये मारी वाते कोणी इसे देवेरी वाते महिमा से मतन देवेनच चंदनो मार वल्ला काय वेनी एक मनिक्या स्थाई मार्पू आईनी पण देवेर वातेर वल्ला मनिक्या मार जाचे के तानी देवेर महिम परसनो हनु देवेर महिम परचोकू మర్చో మహిమ పరచనజు దేవర్ని ఫీల్ అయ్యగొచ్చే. ఏం జరిగిందో చూద్దాం. అపోస్తల కార్యము 12వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 23వ వచనం. आज रात वक्त मम्मा केरोचु प्रेमर भाई बंदो मसदाई तमार सरिकोज एक वाता केणुगतो తమ్మజ్ గొప్పవాళ్ళు, నిజంగా గొప్పవాళ్ళు. నా దేవుని నామమును బట్టి చెప్తున్నాను. ఆ స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచాడు. ఇందును బట్టి నా తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. కాయేగి हेरोद राजे ने तू देवर बापू कन कहते खाऊं देवर महिम परचो गोरी गच ना कायेगी అతడు దేవుని మహిమ పరచనందున బాబు చదవరాయ్. అతడు ఎవరైనా హేరోదు రాజు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను. అప్పుడు అతడు పురుగులు పడి ప్రాణము విడిచి చచ్చెను. దేవన మహిమ పరచనతో మనకి ఎవరు గతి ఇదే ఈ రచయ్ तोन ఒకవేళ ఆస్తి ఐశ్వర్యం దేతాని తోన దేव आजचो स्थिति तोन दिनो गेले तू काय करनु मार देवर वल्ला इसे मनाई मार देव మంచి ఆరోగ్యం దినోజన మా కష్టకిదో మార్ దేవ్ మన దినోజుకోన ఇదే ఏ వస్తువులను బట్టన్ మా చాలా జాగ్రత్తగా కాపాడేతాని ఓ వస్తువులైతే మా కామ్ కిదో జన దేవ్ మన ఈ స్థితి మన రకాడో దేవునికి మహిమ కలుగును గాక. దేవ్ మన एक ఉద్యోగం దినో కాబట్టి आज दाड़ो ఈ స్థితి మనసే केतानी देवन महिम परचुनु मन देव इदे ई व्यापारम कर लेतानी बंचेने एक कृपा दिनो गाबट्टी आज दाड़ो मन ई स्थिति छे मन देव दिनो गाबट्टी आज दाड़ो इदे ई घर में बंधाले रोचु इदे देव मन दिनो गाबट्टी ये स्थिति में उन्नतమైన స్థితి आमा चुकतानी प्रति विषय सदा देवेन आंग घालेणो उनरतो येसे मन कन्नाई चेनी कचगोन एक विषय में मात्र भूलेर चेई हेरोद महाराजु पक्को संपादिंचदो शेती नीति कबुर्ल केरो करियर कार्यालय कायकोन చెడు కార్యాలే కర్రో ఆకాశ में अति देव दीटो బియా బన్సన్ రే తు బియర్ గోని రకాలి దోచుకోను తు చెడ్డోడ్ రకింకితాని అది చాలదన్నట్టుగా ఏం చేశాడు ఆయన బ్రతికి ఉన్న నీతిమంతుడిని తలను నరికించేశాడు. దేవర్ సేవ కర్రోజే యోహానేన కాంకితో మరానాకో కాంకతి వి వర్గతి కాంవి పురుగులు పడతాని మరుగో मन क्या देखत रे कच देवेर दूता आई के एक मोत्तुडु मते तकाऊ कायेगी जीवते जीवते जीव मा कायेगी किड़किड़ा से फरे थरेला कते कायरी कायरी के गंपग वासना दिगरे गचे कन्ना वासना देर को वेंटने मरगो गचे कवड़ा घोरమైన బ్రతుకువు देवेर సేవకుడును మారనాగతాని कवड़ा काय कमायोवु ఏం కమే काय कमायो देवेर बेटी उने देवेर बेटा उने मारनाकन काय कमावचा जनाल कुणी काय कमायनी मोतेने लालचे కాబట్టి ये हेरोद महाराजे द्वारा आज दाड़ो देव अपने बातें करो देवेर बेटी जोलिन गानी देवेर बेटा जोलिन गानी देवेर सेवकुड़ जोलिन गानी खूनी जाओ तो तस्मात जाग्रता आकाश में अति देव देख रोचे उंदूर पक्षमेंगा देव हुबरचे
దేవుని బిడల పక్షంగా, దేవుని సేవకుల పక్షంగా, తన ప్రజల పక్షంగా యుద్ధమాడే గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొడతాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి చంకమతో అప్పుడు పక్షంగా కూర్చా సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. రాలిపోయే పువ్వులా, వాడిపోయే గడ్డిలా, మున్నాళ్ళ ముచ్చటయే ఈ జీవితం, మున్నాళ్ళ ముచ్చటయే ఈ జీవితం. ఏది ఇచట శాశ్వతం, 70 వత్సరాల అద్దెలోకం. ఏది ఇచట శాశ్వతం, 70 వత్సరాల అద్దెలోకం. అంతా ఇచట వదిలి ఎచ్చటికో ఈ పయనం, అంతా ఇచట వదిలి స్లో ఎచ్చటికో ఈ పయనం. వాడిపోక ముందే, రాలిపోక ముందే తెలుసుకో యేసుని. నీవు వాడిపోక ముందే, రాలిపోక ముందే తెలుసుకో క్రీస్తుని. సొంత రక్షకునిగా అంగీకరించుము నేడే, సొంత రక్షకునిగా అంగీకరించుమయా. రాలిపోయే పువ్వులా, ఆడిపోయే గడ్డిలా, మున్నాళ్ళ ముచ్చటయే ఈ జీవితం, మున్నాళ్ళ ముచ్చటయే ఈ జీవితం. మేడ మీద మేడలే, కంచిపట్టు వస్త్రాలే, వజ్రాది వైడూర్యాలే, చేతి నిండా సొమ్ము సంచులే. మేడ మీద మేడలే, కంచిపట్టు వస్త్రాలే, వజ్రాది వైడూర్యాలే, చేతి నిండా సొమ్ము సంచులే. ఏది ఇచ్చట శాశ్వతం, 70 వత్సరాల అద్దెలోకం. నీకేది ఇచ్చట శాశ్వతం, 70 వత్సరాల అద్దెలోకం. అంతా ఇచ్చట వదిలి ఎక్కడికో నీ పయనం, అంతా ఇచ్చట వదిలి ఎక్కడికో నీ పయనం. వాడిపోక ముందే, రాలిపోక ముందే తెలుసుకో యేసుని. నీవు వాడిపోక ముందే, రాలిపోక ముందే తెలుసుకో క్రీస్తుని. వాడిపోయే పువ్వులా, రాలిపోయే గడ్డిలా, రాలిపోయే పువ్వులా, వాడిపోయే గడ్డిలా, మున్నాళ్ళ ముచ్చటయే ఈ జీవితం, మున్నాళ్ళ ముచ్చటయే నీ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. 8:56 అది 4 నిమిషాలు. తమ లేట్గా కత్రా లేట్ గాయకు అత్రా లేట్గా కొంచెం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తమ్మ ఆలోచన కర్లో కత్రా లేట్ గాయచుకో తమ ఆయోజన అతి కరెక్ట్గా గంట ఎక్కువ చాయని. బాప్రే భూగులాగరిసి భియా కానీ కేరజ్ ఆలస్యం సభ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం విందామంటే కొద్దిసేపే దేవునికి మహిమ కలుగును గాక. 3 నాళ్ళ ముచ్చట ఈ లోకం. కత్రాకి దాడే జమ్మి ప్రపంచరాని దేవుకరస మనుషుడు బ్రతికితే 70 సంవత్సరాలు. మరీ ఎక్కువ బలం కలిగి మంచి తిండి తిని కొడుకు కోడళ్ళు మంచిగా చూసుకొని కావాల్సిందల్లా పెట్టి పోషిస్తే 80 సంవత్సరాలు. అంతకు మించిన ఆయుష్ ఇంకా లేదు. కాబట్టి శాశ్వతమైనది దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో మనం అందరము వెళ్ళాలని సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం.
భక్తుడైన దావీదు మహారాజు ఏమంటున్నాడో చూద్దాం. కీర్తనలు 55:23లో, దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైనను బ్రతుకరు. ఇందాకేమైనా మనం బుద్ధిహీనులు ఎక్కువ కాలం బ్రతకరు, తల్లిదండ్రులను మంచిగా చూసుకొని వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు, బుద్ధిహీనంగా తిరిగే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు అని విన్నాం. కానీ ఇప్పుడు ఇంకొక మాట ప్రభు చెబుతున్నాడు. ఏంటో తెలుసా? రక్తాపరాధులను, అంటే మనిషి యొక్క రక్తమును కల్లారా చూచి చంపేవాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరంట. వంచకులు అంటే మోసగాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరంట. మోసగాళ్ళు మోసం చేసి ఎన్నో సంపాదిస్తారు, కానీ వాళ్ళు దాన్ని అనుభవించకుండానే వెళ్ళిపోతారు, అంటే మధ్యలోనే చచ్చిపోతారు. ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకేం అర్థమైంది? ఎవ్వరిని కూడా మోసము చేయకూడదు, ఎవ్వరిని కూడా చంపకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 10:27 దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్కును కారణము. याड़ी बापेन प्रेमिंच तो आयुष पेरगन के तानी खोजुकोन देव अब काई के रोज मालूम के देवे मा डर भक्ति कलगन गिन कारतो ఎక్కువ రోజులు బ్రతుకుతావు, ఎక్కువ రోజులు బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట ప్రభు చెప్తున్న ప్రసంగి గ్రంథం 7:17 చూడు ఏమంటున్నాడో, అధికముగా దుర్మార్గపు పనులు చేయవద్దు, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలానికి ముందుగా నువ్వు ఎందుకు చనిపోతావు. మార్కు సువార్త 2:17 దేవుడు అంటున్నాడు, యేసు ఆ మాట విని రోగులకే వైద్యుడు గాని ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలవచ్చు తిని గాని నీతిమంతుల కొరకు నేను పిలువడానికి రాలేదు. కొంతమంది కాంకనేక తాళి కర్రెచ్చి మానవ గొప్పనేనా? అరే ఎస్సే పాపులు రే, పాపి ఇందు సారు చేసు ప్రభు అరే పాపులు కాబట్టి ఇందు గురించి నా దేవ్ అప్పన పాపకి దగ్గర అప్పన నీతిమంతులు అప్పన కుడిసి పాప చేయి वो పాపులను రక్షించేవాడు ఒక యేసు ప్రభు అపనేను కోని కానీ కేలేరే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏక్ దాడే యేసు క్రీస్తు ప్రభు మళాయ మధ్య గిరాయో కతాయాడి మళాయరు వచ్చాతాని బ్యాస్గో ఓ మళాయ మా కూనుకుంటారు మానవక సుంకరులతో వడ్డీ తీపిసా కమ్మాయివాడు ఓ మళాయ మా అజ్జికుండ్రగతో పాపిష్టి వాళ్ళు సేవ మళాయ మా రకచే అజ్జకు గుంపకాంగతో परिसैलु सदाई रखचे परिसैलु को तो काय करे वाला मानो का हम पक्कोई नीतिदार हम सेन धर्म करे वाला हमारे यहाँ कुणसी पाप चाहिए कन केले वाला वो सदाई आतानी मलाय मा बैसगे దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్యాస్గేజ్ రేణు గए యేసు ప్రభు వాతే कर రోజున జాగ్రత్తగా నిదానంగా సామాన్లు గए హను సామాన్లను జో కాంకి देखा దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసు ఆ మాటలు విని ఏ మాటలు మాట్లాడారు, ఏ మాటలు విన్నాడు ఆయన? మార్కు సువార్త 2:15-16 అతని ఇంట యేసుక్రీస్తు ప్రభు భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి యుండిరి. ఇట్టివారు అనేకులు ఉండిరి, వారు ఆయనను వెంబడించిరి. ఎవరు వెంబడించారు? సుంకరులు దేవుని వెంబడించారు, పాపులైన ప్రజలందరూ కూడా యేసు ప్రభుని వెంబడించారు. అయితే పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడే అని ఆయన శిష్యులను అడిగారు. కాయరే తమ యేసు ప్రభు ప్రేమ గలోడు ఆచోకనికి ఇక మాందే చజమనికి జాన్ ప్యాసరోచు కానీ पापुल सजे नहीं जाता मैं देवर बातें के रोज काई अपन कुणसी पाप चाहिए अपने माँ अपने ती बातें करो जो मन क्या शेती बातें करो काई मोसगाले वाड़े सदाई जारो చెడ్డ వాడే ढें सदाई जारो सेन बलारो तम मारू मनसु పొందో तम रक्षण పొందో कन के रोज काई ఈ పాపి చదనా పాపులర్ మధ్య మాచకరాకతానికి ఏగచే. ఆ మాట విని యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? రోగులకు వైద్యుడు అవసరం, ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కరలేదు. చెడిగే జన దేవ అవసరం, చెడిగే జన దేవ అవసరం. జగమెరిగిన సత్యం అది దాడో దేవుడు ఎక్కువ, దేవుని ఎక్కువ పూజా వేద భై ఆరాధన వేద భై దేవుడు జారేచుకొని ఎక్కువ కూణ బాపు కష్టాలేమో చదువుకోమని క్యా జారేచుగా
సుఖంగా ಬಂಸರಿಸಿಕೊಂಡು ಜಾರೆಚೆ కష్టాలేమో చదువుకోమని క్యా ఎక్కువగా దేవేడై జారెచే బాధలేమో చదువుకోమని క్యా దేవేడై జారెచే ఓ మళాయమ సదా ఎక్కువ బాధ తీరజుకోమని క్యా దేవేడై ఆయ కసేన ఉందురు బాధ హను ఆయిగిన కతో దేవ్ కేరో తమ్ కీ దేజుకో పాపేన బట్టన జీ కష్టాల తమ నారిచికి తానికో దేవ్ హల్లెలూయా. మనుషుడు చేసిన పాపములను బట్టి శ్రమలు వస్తాయి. మనుషులు చేసినటువంటి అక్రమములను బట్టి దేవుని ఉగ్రత కోపము రగులుకుంటది. మనుషులు చేసిన పాపమును బట్టి రోగాలు వస్తాయి. అందుకే దేవుడు అన్నాడు, రోగులను నేను పిలువ వచ్చి తిని, పాపులను నేను పిలువ వచ్చి తిని, రోగుల కోసమే నేను మందుగా వచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నేను నీతిమంతుల కొరకు రాలేదు అన్నాడు ఆయన. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. వారు మహిమను పొందలేరే కొనిగచ్చే. అవును, ఆయన చెడ్డవారిని మంచివారిగా చేయడానికి వచ్చిన గొప్ప దేవుడు, పాపులను పరిశుద్ధులుగా చేయడానికి వచ్చిన మహా గొప్ప దేవుడు, ఆరోగ్యం లేని వారిని ఆరోగ్యవంతులుగా చేయడానికి వచ్చినటువంటి పరమ వైద్యుడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడు చేసిన పాపములను బట్టి వచ్చే రోగాలను బాగు చేసేటటువంటి వైద్యుడుగా మాత్రమే కాదు కానీ పరమ వైద్యుడు అని చెప్పుకున్న దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. నేను పాపుల కొరకు రోగుల కొరకు వచ్చి తిని అని చెప్పిన దేవుడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 36వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఏమని? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రికలో అదే మాట అంటున్నాడు. ఆయన చీకటిలో నుండి వెలుగులోనికి తన యొద్దకు రమ్మని పిలుస్తున్న దేవుడు. అంధారేమా కసేన్ చాలో చొర వజ్జాడేమా కనుక తాని బలాయించుకోను దేవు యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్య తాని ముగించి నాకు చివరి మాటలు కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనం భయపడము. ఎందుకంటే మన దేవుడు సర్వ శక్తిమంతుడు మాత్రమే కాదు, సర్వ అధికారములు కలిగిన మహా గొప్ప దేవుడు. ఆయన యొద్దకు రావడానికి ఎందుకు ఏమాత్రం భయపడనక్కర్లేదు. నువ్వు దేవుని దగ్గరికి రావడానికి చాలా మంది భయపడుతుంటారు. నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా దగ్గరికి వస్తారు. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావంటే దేవుని చేత నువ్వు ఇక్కడికి నడిపించబడ్డావు. భూల్మత్ భియా భూల్మత్ బాయ్ సాక్షి దేవర వాక్యం సత్యం. మానంతటగా అమ్మ చాయలకం తూకెళ్ళరు కోని ఓ దేవర కృప, ఓ దేవర కనికరం, ఓ దేవర ప్రేమ తాపర నిలిచంచ కాబట్టి తాయొక తాని మాలం కర్లే. ఇదే యేసు ప్రభువు చూసుకో. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా దగ్గరికి వస్తారు. దేవస్థానం మేలోకచ్చే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎంత మాత్రమును నిన్ను బయటికి త్రోసివేయను అంటున్నాడు. నా యొద్దకు వచ్చువాన్ని ఎంత మాత్రము నేను త్రోసివేయను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనమే కాంకిరుస్మాలంకే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఆయోచి, ధైర్యంగా రే బాయ్ తూ ఆయిచి దేవడై, ధైర్యంగా రే, నిబ్బరం కలిగని రే తాని దేవ్ భరోసా దేవరొచ్చా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూను ఎడబాయనని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. 3 मन क्या देवड़े आए కోణు కొణుకతో ఒకనాడు యేసుక్రీస్తు ప్రభు పక్షవాయుతో మంచాన పడి ఉన్న అతన్ని ఆ వ్యక్తి మోసుకొని దేవుని దగ్గరికి తేబడ్డాడు. యేసు ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా? కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం ఈ వాక్యంలో
ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యంగా ఉండో, నీ పాపాలు క్షమించబడ్డాయి అని పక్షవాయువులతో చెప్పి లేచి నీ పరుపెత్తుకొని నడుమన్నాడు. యేసు ప్రభు మాట విని పరుపెత్తుకున్న ఆ వ్యక్తి పక్షవాయు మటుమాయమైపోయింది, ఆరోగ్యవంతునిగా లేచి వెళ్ళిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునామాని మహిమపరుద్దాం. ఆయనకో దేవ్ वो ढई आयो जने पक्षवायु ती सजे मन ज्ञान काय को धैर्यंगा रह तू आयो छी तू आचो जाची धैर्यंगा रह कितानी कहते को वातें सामर्थानी धैर्य लाल दो प्रयत्न की दो गुट्टेन प्रयत्न की दो और वात मानो కాబట్టి वो ఆచేగో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరొక నాడు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు క్రీస్తు ప్రభు ఏమన్నాడో చూడండి. దాంట్లో 9వ అధ్యాయం 22వ వచనం, మత్తయి సువార్త. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బ్రాగు చేసింది. కాయకనుకో రక్తస్రావం అయితే కోని నీ ఊచు వాతుకో ధైర్యంగా రాయాడి తూ ఆయిచి మాడై మార్ సన్నిధి అంచితూ కతుకో చెని మాడైచితూ సమకమాత్ ధైర్యంగా రాయ్ తార్ విశ్వాసంతో నాచుకరసకినుకో. వెంటనే ఆమె రక్తధార ఏమైంది? కట్టిపోయింది, ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. वो ढई आओ जने देव इस बात का चमको मतो केती चमको मतो केती चमको मतो रोग छके रोगे ती चमको मत तोन बाधा छके बाधा ती चमको मत श्रम छके श्रमले ती चमको मत मछु तोन मैं आचो करे वाळो छु तोन भरोसा दे वाळो छु तोन मैं క్షమించే వాळो छु రక్షించే వాळो छु కాపాడే వాळो छु కితానికి వచ్చు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న మీ అందరిని బాగు చేయడానికి దేవుడు తన వాక్యాన్ని పంపుతున్నాడు. ఇక్కడ ఉన్న మనందరిని బాగు చేయడానికి దేవుడు తన మాటలను దైవజనుని నోట ఉంచాడు ఈ రాత్రి కాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నిన్ను కూడా బాగు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. స్వస్థపరచు దేవుడను నేనే అంటున్నాడు. ఆయన పొందిన దెబ్బల వలన, యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుందని చెబుతూ ఉన్నాడు. గాయపరిచేది నేనే, ఆ గాయాన్ని కట్టేది కూడా నేనే అంటున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి బాగు చేస్తుంది ఈ రాత్రికాల సమయంలో. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? తమారు మా కుణి రోగెత్తి చొక్క సిగ్గున పడచ్చు ఆవు ప్రార్థన కరాచా దేవా చొక్కరచ. హల్లెలూయా. ప్రభు చెబుతున్నాడు, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దను పిలిపింపవలెను, వారు నూనె వ్రాచి ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమర్ భాయ్ బంధో, చివరి మాట మూల పాఠం జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చదవ బాబు, ముగిసినాక. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం గట్టిగా చదవను. జకర్యా తార్ గోగజ్ 7:17 ప్రసంగి గ్రంథం. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుము, ఇంకా బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నువ్వెందుకు చచ్చిపోతావు? నువ్వెందుకు చచ్చిపోతావురా? నీ కాలం రాకముందే ఎందుకు చనిపోతావు? హృదయంలో వేదన ఉన్నది, దేవుని దగ్గరికి రా. హృదయంలో రోగం ఉన్నది, దేవుని దగ్గరికి రా. హృదయంలో వ్యాధి ఉన్నది, దేవుని దగ్గరికి రా. ఇవన్నీ కూడా నీవు చేసిన పాపపు ఫలితాలని గుర్తించుకో. ఇవన్నీ కూడా నీవు చేసిన క్రియలను బట్టి దేవుడు న్యాయవంతుడు కనుక ఆ శిక్ష పెట్టాడనేది మర్చిపోకు. అయినా పర్వాలేదు, గాయపరిచేది నేనే, ఆ గాయాన్ని తిరిగి బాగు చేసేది నేనే అంటున్నాడు ఆయన. కాబట్టి రానాయనా దేవుని దగ్గరికి అమ్మా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. పక్షవాయు గలవాన్ని బాగు చేశాడు, ధైర్యంగా ఉండమన్నాడు, బాగు చేశాడు. రోగముతో ఉన్నటువంటి రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీని బాగు చేశాడు, ధైర్యంగా ఉండమ్మా, నీకు నేనున్నానన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, ఆయన వాక్కును పంపి, యాకోబునకు తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, అడ్డమాజుగో కోయితోను కాపాడేని దేవుడే ఆజో దేవస్తోను కాపాడచ్చు. దేవుడి మాటలన్నింటినీ మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. చివరి మాట ప్రార్థన కరా. सेवन अपन प्रार्थना करा भैया, कार्यक्रम मुगिच नाकरेचा देव की दजगो वाते ने अपन हृदय करला कायकन को देव బుద్ధిహీనంగా ప్రవర్తించమాత్, ఎక్కువ దాడి పనిచేసింది రే. దుర్మార్గపు పనులు,
చెడు కార్యాలే కర్మతరే ఎక్కువ దాడు బంచేసిని తారి ఆడి బాపేనే దూషించమతరే తారి ఆడి బాపేరు వాత మాన్ బాపు घणदाड़ पंचड़ू कन तू केलस तो तारी आड़ी ने तार बापे ने प्रेमिस रहे कन देव केरो छे మోసం కరస్తో ఎక్కువ తాడు పనిచేసి నీకు కేరోస దేవు దుష్టత్వం జరిగించి నరహత్య చేస్తే నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవు అంటున్నాడు దేవుడు. మనిక్యా మరా నాకేర్ కామ్ కరతో పురుగులు పడను మరజావచ కితాని కేరోస దేవు. హేరోదు రాజు వేతానిస్తా దేవర సేవా కర్ రోజేనే యోహాను గారేనే మరానాకో ఎక్కువ తాడు పంచుకొని పురుగులు పడను మరుగో. కాబట్టి ప్రేమేర్ భాई बंधो तू देवे ने नमक तानी केरेचा तू नहीं नमस्ती काय परवा छे पण दूषिंच मत देवे दूषिंच मत देवर बेटी उना देवर बेटा उना एगदाळी कर मत उंदु पर पगा खाला मत मुल्लु कराती ఎదురు చాలు రోజు యజైస్ ములుకోలకు ఎదురు తన్నువాడెవడు ములుకురాన ఎదురుగా లాతతి మారేవాళ్ళకు ఉణిచకే మారతో కాయ దాచవు ములుకుర మార ముల్లు గుచ్చు జాతానే నొప్పి ఎక్కువ దాచే జూరచ్చ దేవర్ बेटी ऊर देवर बेटा ऊर जोली ने जाओ मतो देवेन महिम परचो तमें देव आचो करू केरो छे आचो वाटे में आओ भगवान तमें आशीष करू केरो छे रोगाले मारतो रोगालती छडावचू केरो छे बाधले मारतो बादल्यांती तमें बार काढू केरो छे डाकी जोगी वेलाती तुम बाधा पडे तो डाकी जोगी तमें छडावचू केरो छे सर्व शक्तिमंतुडु चजुकोन देव छई आकाशाने धरतीने पैदा की दजुकोन मोट्टो देव छे ధరగిడిలో దేవు ఛాయ్ ఆది అందున్న వాక్యమైన దేవుడు. కాబట్టి ఒక్కసారి దేవుని ఎదుగుకు రా. దేవుని ఎదుగుకు వచ్చి ఎవరు చెడిపోలేదయ్యా. ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా ఎదురు తిరిగే వాళ్ళు చెడిపోయారే తప్ప దేవుని మాట ప్రకారంగా జీవించే ఏ ఒక్కడు కూడా భూమి మీద దుర్మార్గపు చావలేదండి. పరలోక రాజ్యంలో వెళ్ళిపోయారు. నీతిమంతులుగా బ్రతికారు. ఉన్నంత కాలం యథార్థ హృదయం కలిగి బ్రతికారు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువుని అడుగు, ప్రభువా నాలో యథార్థతను దాయిచి, ప్రభువా నాకు మంచి బుద్ధి దాయిచి, ప్రభువా ఈ దుర్వ్యసనముల నుంచి విడుదల నాకు అనుగ్రహించు, ప్రభువా మంచివాడిగా మంచిదానిగా పేరు పొందులాగున నీ రక్తంతో నా పాపములన్నీ కడిగివేయి ప్రభువా, నన్ను పరిశుద్ధురాలుగా చేయి, నన్ను పరిశుద్ధుడిగా చేయి ప్రభువా అని అడుగు. ప్రభువు మనల్ని ఆశీర్వదించేటటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రములు నాయన. జీవము గల దేవ, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడానికి వందనాలు. ఈ సమయంలో నీవు ప్రేమించి ఏర్పాటు చేసుకున్న నీ ప్రియమైన కుమార్తె కృపాబాయి నాయన, గుగులోతు లాజర్ నాయక్ గారి సతీమణి, భూస్వామి గారి సతీమణి కృపాబాయి గారి గృహంలో 2 మగ సంతానము కలిగి తన బిడ్డలను పోషించుకుంటూ తన కష్టపడుతూ అయా నీతిమంతురాలిగా యేసు రక్తంలో కడగబడిన బిడ్డగా జీవిస్తూ ఉంటుండగా నీ వాక్యమును ఈరోజు వీరు నెరవేరుస్తున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. నీ వాక్యమును ఈ కుటుంబం ఎడల మీరు జరిగించినందుకు నీకు వందనాలు ప్రభువా. నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన సంగీత సునాదములు వినిపించబడును అని వ్రాయబడిన ప్రకారంగా ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఇదే కుటుంబం ద్వారా రక్షణ సువార్త ప్రకటించబడింది నాయన. కృప చూపినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు. ఎందరైతే క్రొత్తగా వచ్చి దేవా నీ మాటలు విన్నారో వారందరి మీదికి నీ కనికరము దిగి వచ్చునుగాక. ఎవరైతే శ్రద్ధగా నీ మాటలను ఈ రాత్రికాల సమయంలో విన్నారో వారి రోగముల నుంచి విడుదల యేసు నామమున పేరిట కలుగునుగాక. ఎవరైతే శ్రద్ధగా అయ్యా నిన్ను ఒప్పుకున్నారో వారి కుటుంబాలలోని చీకటి పారిపోయి వెలుగుతో నింపబడునుగాక. ఎవరైతే రక్షణ పాత్రులుగా ఎంచబడ్డారో వారందరూ నీ సన్నిధికి వచ్చుదురుగాక. ఎవరైతే మారు మనస్సు పొందినారో వారందరూ యేసు నామమున పేరిట రక్షణ పొంది పరలోక రాజ్యము కొరకు సిద్ధపడుదురుగాక. ఈ రాత్రికాల సమయంలో సంఘముగా చిన్న మందగా మీ సన్నిధిలో నైనా వాక్యమును ఎంతో శ్రద్ధగా ఓపికతో విన్నారు నైనా. ప్రియ బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు. మాకు రావలసిన దీవెనలు ఆశీర్వాదములు మాకు దయచేయండి. సకల విధములైన చెడుతనము తొలగించి మంచి బాటలో మంచి మార్గమై ఉన్న నీలో మేము నడుచుకునే భాగ్యమును మాకు ప్రసాదించినందుకై నిండు హృదయంతో కృతజ్ఞతా స్తోత్రాలు నీకే చెల్లిస్తూ ఈ మనవులని నీ మహిమ నిమిత్తమే యేసు నామమున ప్రార్థించి పొందుకొనుచున్నాం పరమ తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు సంపూర్ణ ఘన విజయము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నిత్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానమును ఇక్కడ కూడి ఉన్న మనకును, మైక్ యంత్రాంగ శబ్దము ద్వారా దేవుని వాక్యమును శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబాలకును, మన గ్రామ ప్రజలందరికీ, సకల పరిశుద్ధులకును దేవుడు సదా తోడయుండి కాచి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు, తమేసేన వందనాలు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడింది. ఈ కుటుంబము కృపాబాయి వారి 2 పిల్లలు మన కోసం ఎంతో ప్రయాసపడి ప్రేమ విందును ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి వారి యొక్క ప్రేమ విందును మనం ఆరగించి, ఆహారాన్ని ఆరగించి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళాలని అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. సంఘంలో ఉన్నటువంటి